దాయి దాయిదమ్మా సినిమా చాలా బాగుందమ్మా, థియేటర్కి వెళ్ళి చూడమ్మా, పైరసీని ఎంకరేజ్ చేయొద్దమ్మా. గాయ్స్ ఇంద్రా సినిమా చూసాను భయ్యా, ఎలా ఉందంటే ఫుల్ ఫామ్ లో ఉన్న సచిన్ కి మంచి పిచ్, గ్రేట్ అవుట్ ఫీల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంది భయ్య. ఈ సినిమా చెప్తే భజనలా ఉంటుంది కానీ ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య చిరంజీవి గారిని ఎందుకు తెలుగు సినిమాకి మెగాస్టార్ అని అంటారు అని. ఆయన చేసిన డాన్సెస్ ఉంటాయి భయ్య, ఇంకా నా భూతో నా భవిష్యత్ భయ్య. క్యాసెట్ లో విన్నప్పుడు నాకు సాంగ్స్ బాగా అనిపించాయి భయ్య, కానీ అందులో దాయి దాయిదామ సాంగ్ నాకు అంత ఎక్కలేదు భయ్య. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ వీడియో సాంగ్ చూసినప్పుడు ఆయన వీణ స్టెప్ అని ఒక స్టెప్ వేశారు భయ్య, ఇంకా అది చూసాక అనిపించింది భయ్య ఏం వేసాడరా, ఇంకెవడన్నా వేయగలరా ఇట్లాగా. నా భూతో నా భవిష్యత్ అనిపించింది భయ్య ఈ సినిమాలో. ఇక సాంగ్స్ విషయానికి వస్తే మణి శర్మ గారు ఎరగదీశారు భయ్య. నా ఫేవరెట్ గల్లు గల్లుమని ఇంకా బంబం బోలే భయ్య. అలాగే మిగిలిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. మీకు రాధే గోవింద అని ఒక సాంగ్ వస్తుంది భయ్య, అందులో సోనాలి బింద్రే గారిది ఏంది కెమిస్ట్రీ చాలా బాగుంది భయ్య. నాకు తెలిసి ఇంక ఇది ఎవర్ గ్రీన్ భయ్య, ఫ్యూచర్ లో కూడా చాలా ఎక్కువ చూస్తారు. ఇక కెమెరా వర్క్ విఎస్ఆర్ స్వామి గారు అనుకుంటాను భయ్య. కొన్ని సీన్స్ అయితే బ్యూటిఫుల్ పెయింటింగ్ లా ఉంటుంది భయ్య, స్పెషల్ గా కాశీలో సీన్స్ అయితే. ఈ సినిమాకి డైరెక్షన్ బి గోపాల్ గారు భయ్య. లాస్ట్ వీక్ ఆయనది అల్లర్రాముడు అనే సినిమా వచ్చింది భయ్య, జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా. ఆ సినిమా పెద్ద బాగాలేదు భయ్య. ఆ సినిమా చూసి నాకు డౌట్ వచ్చింది భయ్య, అసలే చిరంజీవి గారు అంత హిట్స్ లో లేరు ఈ మధ్యన, ఈయన ఏం తీస్తారు అని. కానీ బాగా తీశారు భయ్య, కానీ ఆయన స్టైల్ మార్చుకోకపోతే కొంచెం కష్టమే భయ్య. ఇక క్యాస్ట్ విషయానికి వస్తే, అదే రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ విషయానికి వస్తే, హీరోయిన్స్ లో నా ఫేవరెట్ ఆర్తి అగర్వాల్ భయ్య. ఏం క్యూట్ ఉన్నారు భయ్య, కానీ యాక్టింగ్ ఏమంత పెద్ద లేదు భయ్య. సోనాలి బింద్రే గారి గురించి చెప్పేది ఏముంది భయ్య, ఆవిడ మురారిలో ఎంత బాగున్నారో ఈ సినిమాలో కూడా అంతే బాగున్నారు భయ్య. యాక్టింగ్ కి పెద్ద స్కోప్ లేదు, కానీ ఉన్న స్కోప్ లో బాగా చేశారు భయ్య. చిరంజీవి గారు కాకుండా ఈ సినిమాలో బెస్ట్ యాక్టింగ్ అంటే తనికెళ్ళ భరణి గారిది భయ్య. ఆయన కెరియర్ బెస్ట్ రోల్స్ లో ఒకటి భయ్య ఈ సినిమాలో రోల్. వాల్మీకి అని పేరు భయ్య అతనిది. అలాగే బాలీవుడ్ యాక్టర్స్ పునీత్ గారని, ముఖేష్ ఋషి గారని బాగా చేశారు భయ్య. మిగిలిన విలన్స్ కూడా పర్వాలేదు భయ్య. ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ భయ్య. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆది ఈ సినిమాకి నాకు పెద్ద స్టోరీలో తేడా అనిపించలేదు భయ్య. సెటప్ లో కూడా పెద్ద తేడా అనిపించలేదు భయ్య. కాకపోతే అందులో హీరో వేరు, ఇందులో హీరో వేరు అంతే భయ్య. ఇంకో తప్పు ఉంది భయ్య, ఈ సినిమాలో చాలా పెద్ద తప్పు ఉంది భయ్య. ఆ తప్పు ఏంటో మీకు తెలిస్తే మీరు మాకు లెటర్స్ లో మా అడ్రస్ కి రాసి పంపించండి భయ్య. మీలో బెస్ట్ ఎవరు రాశారో అందులో ఓ 10 మందిని తీసి లక్కీ డ్రాలో విన్నర్ కి ప్రైజ్ కూడా ఇస్తాం భయ్య. ఈ సినిమాకి నేను ఇచ్చే పొటాటోస్ 4/5 భయ్య. మీరెన్ని పొటాటోస్ ఇస్తారో అదే లెటర్ లో రాసి పంపించండి. మా ప్రోగ్రామ్ మీకు నచ్చితే 2 రోజెస్ పంపించచ్చు కదా. కచ్చక్ కచ్చక్. హై గైస్, వెల్కమ్ టు డోర్ ఫర్ టాకింగ్స్. ఇంద్రా వన్ ఫర్ ద పీపుల్ ఎలా ఉందిరా అంటే అదే ఫ్యాక్షన్ సినిమా, లాజిక్స్ లేకుండా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి. అసలు సమరసింహారెడ్డి, నరసింహారెడ్డికి దీనికి తేడా ఏంటండి? అక్కడేమో హోటల్ క్లీనర్ అబ్బురు, ఇక్కడేమో టాక్సీ డ్రైవర్ శంకరు, అక్కడేమో చెల్లెలు, ఇక్కడేమో మేనకోడలు మమ్మీ డాడీ అంటారండి. బిగోపాల్ గారి సినిమాలన్నీ ఇలాగే ఉంటాయండి. హీరో ఏమో దేవుడు, రాముడు, విష్ణుమూర్తి అవతారం అన్నట్టు చాలా మంచోడు అన్నట్టు చూపిస్తారండి. విలన్ ఏమో కొడుకును కూడా సంపుకు తినే గలీసాలేగాడు అన్నట్టు చూపిస్తారండి. ఇలా ప్యూర్ గుడ్ వర్సెస్ ప్యూర్ ఈవిల్ అంటే నా వల్ల కాదండి. ఇప్పుడు హీరో ఉన్నాడు, వాడికి కూడా కొన్ని చెడు చూపించాలండి. అంటే వాడు 10 మందిని కొడతాడు, బట్ కొట్టినప్పుడు వాడికి కూడా కొన్ని దెబ్బలు తగలాలి, రక్తం రావాలి, వాడికి కూడా కొన్ని చెడు లక్షణాలు ఉండాలండి. అలాగే విలన్ ఉన్నాడు, వాడికి కూడా కొన్ని మంచి లక్షణాలు చూపించాలి, వాడు కూడా చాలా మందిని కొట్టగలగాలి. హీరో 4 కొడితే వాడు 2 అన్నా కొట్టాలి. అంతేగాని ఇంకా హీరో అంటే చాలా మంచోడు, ఇంత నెగిటివ్ కూడా ఉండదు, విలన్ అంటే పూర్తిగా చెడ్డోడు, అసలు అలా ఉండదండి. ఎవ్రీవన్ ఇస్ గ్రే అండి. ఒకడు కొంచెం ఎక్కువ మంచి ఉంటారు, ఇంకోడు కొంచెం తక్కువ మంచి ఉంటారు, అంతేనండి. అంతేగాని ప్యూర్ బ్యాడ్, ప్యూర్ ఈవిల్, ప్యూర్ గుడ్ ఇలా ఉండవండి. ఇక లాజిక్స్ అండి, బొంద తీసి పాది పెట్టిర్రండి. మీకు స్పాయిలర్ అనుకోకపోతే ఓ సీన్ చెప్తా. హీరో వాడు మేనకోడల్ని కిడ్నాప్ చేసి ట్రైన్లో తీసుకొచ్చుంటారండి. హీరో హెలికాప్టర్లో వస్తాడండి. ఎక్కడో హెలికాప్టర్ లో ఉన్నది వాళ్ళ మావయ్యని గుర్తుపట్టేసి రావయ్యా మావయ్య కాపాడవయ్యా అని మేనకోడలు అంటదండి. హీరో కూడా ఎక్కడో హెలికాప్టర్ ని చూసేసి అమ్మా నేను వచ్చేస్తున్నా కాపాడేస్తున్నా అని అంటాడండి. అయ్యా 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 బేసిక్స్ ఆఫ్ ఆప్టిక్స్ అయ్యా, ఎక్కడో హెలికాప్టర్ నుంచి చూస్తే కింద ఉన్న చెట్లు కూడా జీవన లెక్క కనబడతాయి అయ్యా, ఇక మనుషులు కనబడరయ్యా. తీసుకోండి, సినిమాటిక్ని బట్టి తీసుకోండి, కానీ మరి ఇంతలా అంటే కష్టమండి. ఏరా ఇంత చెప్తున్నావు, ఈ సినిమాలో పాజిటివ్స్ ఏం లేవా? అంత హిట్ అంటున్నారు, సూపర్ హిట్ అంటున్నారు, మెగా హిట్ అంటున్నారు అంటే ఉన్నాయండి. చిరంజీవి గారు యాక్టింగ్ అండి సూపర్ అండి. ఆయన డైలాగ్స్, ఆయన డాన్సెస్ దమ్మలో అండి చాలా బాగా చేశారండి. అదేదో వీణ స్టెప్ అండి సూపర్ అండి. అమ్ముడు అప్పచ్చి అది కూడా బాగుందండి. రాధే గోవింద ఇట్ వాజ్ ఆల్సో గుడ్ అండి. ఇక బంబం పోలే అండి
చింపేశారండి. మీ ఒక మాసు బాసు గ్రేస్ నో లాజిక్స్ అంటారా, మీకు సూపర్ ఎక్కుద్దండి. నరసింహారెడ్డి ఎక్కిందా, మీకు ఇది ఎక్కుద్దండి. సమసింహారెడ్డి నచ్చిందా, మీకు ఇది నచ్చుద్దండి. అది నచ్చిందా, ఇది ఇంకా బాగా నచ్చుద్దండి. కానీ ఏరా నీకు మా సినిమాలు నచ్చవా అంటే నచ్చుతాయండి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నరుక్కుంటా పోయి లాస్ట్కి వచ్చి నరుక్కుంటా పోతే చెట్టు మిగలదు, చంపుకుంటా పోతే మనిషి మిగలంటే కష్టం అండి. చాలా మందికి వర్క్ అవ్వలేదు. కానీ చిరంజీవి గారు రాసిన సినిమా డాడీ నాకైతే చాలా నచ్చిందండి. అందులో యాక్టింగ్ ఉందండి, నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చండి. అలాంటి సినిమాలు అలాంటివి చూడండి, అండర్ ప్లే చేస్తారు చిరంజీవి గారు. నాకు అలాంటివి ఎక్కువ ఎక్కుతాయండి. ఐ మే బీ నాసోల్, నా ఒపీనియన్ మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు అనిపించింది నేను ఆనెస్ట్గా చెప్తానండి. మీకేదో అనిపించింది నేను చెప్పలేనండి. మేకర్ సాఫ్ట్ అయితే నేనేం చేయలేనండి. ఇక మన ఛానల్ గురించి అండి, చాలా బాగా చూస్తున్నానండి ప్రోగ్రామ్ని. కానీ సరిపోదండి, మన టీఆర్పీ జస్ట్ 4 ఉందండి. 6 దాకా తీసుకెళ్ళాలి. వేర్ ఇస్ ద ఎంకరేజ్మెంట్, వేర్ ఇస్ ద ఎనర్జీ? కమాన్ అండి, అలా చేస్తేనే. మనది ఎప్పుడో 10:30కి వేస్తున్నారండి ప్రోగ్రాము, రాత్రి 10:30కి. మీరు ఇంకొంచెం లేపి దాన్ని 5కి తీసుకొస్తే వాళ్ళు 9కో 8:30కో వేస్తారండి. అది మనకి ఇంకా బాగా రీచ్ తీసుకొస్తండి. ఒకవేళ మీ కేబుల్ వాడు సరిగ్గా ఈ టైంకి ఛానల్ని టెలికాస్ట్ చేయట్లేదా చెప్పండి, మాకు లెటర్స్లో రాయండి, మేము చెప్తామండి. ఎనివే థ్యాంక్స్ ఫర్ ఎంకరేజ్మెంట్ అండి. చూస్తూనే ఉండండి డోర్ బెల్ పచ్ టాకింగ్స్. ఉంటానండి. ఫస్ట్ మాట చాలా అంటే చాలా ఏండ్లాకలి ఈనాటితో తీరిపోయింది. అసలు గూస్ బంప్స్ అంటే ఏంటో నా శరీరం మర్చిపోయింది భయ్. అటువంటిది ఇంద్ర సినిమా నా రోమాలను తట్టి లేపింది. కూర్చున్న చోట ఊపిరి సలుపకపోవడమేంది, గుండె నొప్పి రావడమేంది. ఇది కొలెస్ట్రాల్ కాదండి బాబు, తెలుగు సినిమా తీసుకొచ్చిన ఎమోషన్. చిరంజీవి ఒక్కడితోనే అవుతుంది ఇది, చిరంజీవితోనే అవుతుంది ఇది. హ్యాట్స్ ఆఫ్ బి గోపాల్. ఇంద్ర సినిమా చూసేసినాం, ఎట్లుంటుందంటే మస్తుంది భయ్. చూడకుంటే జల్దీ చూసేసిరండి. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఇంద్ర అనేది మీకు తెలిసిందే, ఇట్స్ ఏ ఫ్యాక్షన్ బేస్డ్ స్టోరీ. నాకు పర్సనల్గా ఫ్యాక్షన్స్ని చాలా అంటే చాలా గొప్పోళ్ళని చూపించుడు, మహాత్ములని గ్లోరిఫై చేసుడు అంత ఎక్కదు. ఎందుకంటే బీయింగ్ ఏ హిస్టరీ స్టూడెంట్ ఇవన్నీ ఫ్యూడల్ వ్యవస్థలు పోయి వీళ్ళని మహాత్ములు గొప్పవారు త్యాగమూర్తులు అని చూపించుడు నాకు అంత ఎక్కదు. బట్ స్టిల్ ఆ నెగిటివ్స్ కూడా చిరంజీవి తన యాక్టింగ్ తో, ఫ్యాంటాస్టిక్ డాన్సెస్ తో, గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఐస్ తోనే చేసేసిండు పోయి. కొన్ని సీన్లలో అయితే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, అక్క బాబాని చంపేసారు విలన్లు. ఏం చేస్తాడు, వెళ్తాడు, నరుకుతాడు, డైలాగులు చెప్తాడు. కానీ చిరంజీవి డైలాగులు అని చెప్పడు భయ్, నరుక్కుంటూ పోతాడు, ఇంటెన్సిటీని అంతా ఐస్ తో చూపిస్తాడు. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసింది, భయమైంది గైస్. ఫెంటాస్టిక్ అని కూడా కాదు, నాకు భయమైంది లిటరల్లీ చూసినంతసేపు. ఆ నరసింహస్వామి చిరంజీవిని పూనిండా అన్నట్టు అనిపించింది నాకైతే పర్సనల్ గా. అంత ఎక్స్ట్రాడినరీగా చేసిండు. చెప్తున్నా కదా, చిరంజీవి లాంటి గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ ఎంటర్టైనర్ ఇండియాలో లేనే లేడు. ఎవరితోనైనా ఆర్గ్యూ చేస్తా నేను. ఇక అదర్ సీన్స్ లో నాకు బాగా ఇష్టమైన సీన్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే షౌకత్ అలీ ఖాన్ సీన్. ఆ సీన్ నాకు చాలా నచ్చింది గైస్. అంటే హీరో డౌన్ అవుతాడు, బట్ స్టిల్ ఎలివేషన్ హీరోకి పడుతుంది. చిరంజీవి గారు అయితే చాలా బాగా చేసిండు. అంటే ఈ సీను ఆ సీన్ అని కాదు, ఆయన ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ లో ఎక్సెల్ అయిపోయింది గైస్. ఇక రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ లో సోనాలి బింద్రే గారు చాలా అంటే చాలా హాట్ ఉన్నారు, క్యూట్ ఉన్నారు. ఆమె నాకు క్రష్ బై, అంటే ఇప్పటి నుంచి కాదు, హిందీ సినిమాలో చూసినప్పటి నుంచి ఆమె నాకు క్రష్ బై. ఆమె అంటే నాకు చాలా ఇష్టం, చూస్తుండిపోయినా అట్లాగా. డాన్సులు బాగా చేసింది, యాక్టింగ్ కూడా బాగానే చేసింది. బట్ దానికంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యూటీ వాస్ ఫెంటాబులస్. ఇక ఆర్తి అగర్వాల్ గారు క్యూట్ ఉన్నారు, బట్ తెలిసిందే కదా షీఈ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. యాక్టింగ్ ఆమె స్ట్రెంగ్త్ ఏం కాదు. అండ్ ఆవిడకి కూడా చాలా హెవీ రోల్ ఇచ్చేసారు గైస్. రమ్య కృష్ణ గారి లాంటి సీజన్ యాక్టర్ చేయాల్సిన రోలు ఆమెకు పడింది. అండ్ ఓకే అంటే అది చెడగొట్టలేదు, అలాగని చాలా బాగా చేశారని ఏం చెప్పలేం. ఓకే వెళ్ళిపోయింది, అట్లా నడిచిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ లో ది బెస్ట్ అంటే నాకు తనికెళ్ళ భరణి గారి రోల్, ఆయన రోల్ కానీ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారి తర్వాత ఆయనే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కాస్టింగ్ లో అయితే. ఇక
మన విలన్స్ తెలిసిందే, దే ఆర్ టెంప్లేట్ బిగోపాల్ విలన్స్. వాళ్ళు జస్ట్ అరుచుకుంటూ ఉంటారు గైస్, అది కథ చేసేదేమి ఉండదు. వాళ్ళు హిందీలో లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు. వెనకాల నుంచి తెలిసిందే మన సాయి కుమార్ గారి తమ్ముడు రవి గారు అనుకుంటా ఆయన పేరు. చాలా అంటే చాలా బాగా చెప్పారు డబ్బింగ్ ఆయన కూడా ఈ సినిమాలో. ఆయన ప్రతి సినిమాలో మస్తు చెప్తారు భయ్, ఈ సినిమానేముంది. ఇక అంతే, ప్రకాష్ రాజ్ గారు బాగానే చేసిర్రు, బట్ ఆయన రోల్ ఏం పెద్ద ఎక్కువ లేదు. ఓకే, బట్ ఇచ్చిన రోల్లో మాత్రం మంచి ఇంపాక్ట్ చూపించారు గైస్. సో రెస్ట్ ఆఫ్ ది క్రూ విషయానికి వెళ్తే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మణి శర్మ గారి మ్యూజిక్, ఆయన సాంగ్స్, ఆయన ఆర్ఆర్ అసలు చాలా బాగున్నాయి గైస్. ఒక్కొక్కటి ఆ మూడ్ని కరెక్ట్ గా పోర్ట్రే చేసేలాగా ఆయన ఆర్ఆర్ ఏదైతే ఉందో ఫిదా అయిపోయాను గైస్. నేనైతే ఫిదా అయిపోయినాను. సాంగ్స్ నేను క్యాసెట్ లో కొనుక్కున్నప్పుడు కొన్ని సాంగ్స్ అంత ఎక్కలేదు, లైక్ దాయి దాయిదా అమ్మడు అప్పచ్చి నాకు అంత ఎక్కలేదు. కానీ స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మస్తు మజా అనిపించింది గైస్. కొరియోగ్రఫీ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఇందులో ఒక సాంగ్ ని ఆర్పి పట్నాయక్ గారు చేసిర్రు, అది అయ్యయ్యో సాంగ్. ఆ సాంగ్ కూడా మస్తు ఉంటది. చూస్తే మీకేది మంచి సాంగో మనకి లెటర్లో రాసి పంపించండి. ఇక విఎస్ఆర్ స్వామి గారి కెమెరా వర్క్ ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఏదో ఒక పెయింటింగ్ చూస్తున్నట్టు మస్తు మజా వస్తుంది బై, ఫ్రేమ్స్ చూస్తున్నంత ప్రతిసేపు. సో నెగిటివ్స్ అంటే తెలిసిందే, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆది. అండ్ ఈ సినిమాకి స్టోరీలో పెద్ద తేడా ఏం లేదు గైస్, సేమ్ స్టోరీ. అండ్ మిగతా లాజికల్ ఫ్లాస్ కూడా కొన్ని ఉన్నాయి, బట్ అవన్నీ ఏం కనపడవు గైస్. చిరంజీవి గారి యాక్టింగ్ అండ్ అదర్ పాజిటివ్స్ ముందు అవేం పెద్ద కనపడవు. ఇక నెగిటివ్స్ అంటే సీమ ప్రజల కోసం ఫ్యాక్షనిస్టులు త్యాగాలు చేసేసిర్రు, ఆస్తులు వదిలేసుకుర్రు అని చూపించడం నాకు సార్ అంత ఎక్కలే. బట్ ఇట్స్ ఓకే. ఓకే, కొన్ని లాజికల్ ఫ్లాస్ ఉన్నాయి. అంటే అప్పుడు దాకా చంపుకుంటా పోయి లాస్ట్ లా మెసేజ్ ఇచ్చాడు, ఎక్కలే గైస్. ఓకే, ఫ్యాక్షనిస్ట్, నీకు చెడు చేసిన వాళ్ళని చంపుకుంటూ పోయినావు, చంపే అయిపోయింది. మళ్ళీ లాస్ట్ లో వచ్చి ఆ మెసేజ్లు ఎక్కలేదు. అండ్ రొటీన్ స్టోరీ అయిపోతుంది గైస్. ఇప్పుడు సినిమా బాగుండాలి, సినిమా ముందుకు పోవాలి, టెక్నికల్ గా కానీ నేరేషన్ వైజ్ కానీ ముందుకు పోవాలి. కానీ అదే స్టోరీలు, అదే బ్యాక్ డ్రాప్ చెప్పుకుంటూ వెళ్తామంటే కొంచెం కష్టం. అంటే ఈ సినిమా వరకు సూపర్, చాలా బాగుంది. బట్ దిస్ మస్ట్ బి ద లాస్ట్ ఫిల్మ్ ఇన్ ద ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ బై ఐ డోంట్ నో వివి వినాయక్ గారు. ఆయన చెన్న కేశవరెడ్డి అని ఇంకో సినిమా తీస్తుర్రు అని విన్నాను బాలకృష్ణ గారితో. చూద్దాం ఆ సినిమా ఎట్లుంటుందో చూద్దాం. సో అంతే గైస్, సినిమా అయితే మస్తుంది. ఈ నెగిటివ్స్ అన్ని చాలా తక్కువ, అది కూడా నా పర్సనల్ ప్రిఫరెన్స్లు అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ వల్ల నాకు అనిపించిన కొన్ని చిన్న ఫ్లాస్. బట్ సినిమా థియేటర్లో చూస్తున్నంతసేపు అరుపులే ఇంకా. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. నచ్చితే ఎలా ఉందో లెటర్స్లో రాసి పంపించండి. అలాగే మన ఛానల్ని బాగా చూస్తూ ఉండండి, మన ప్రోగ్రామ్ని బాగా ఫాలో అవ్వండి. టీఆర్పీస్ మంచిగా రేజ్ అవుతున్నాయి, ఇంకా రేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.